పితృకర్మలలో ఉపయోగించవలసిన భోజన పదార్థాల గురించి నిర్ణయ సింధు మొదలైన ధర్మగ్రంథములలో చెప్పిన విషయములను తెలుసుకుందాం. తిలలు ఉపయోగించి శ్రాద్ధము చేసినచో అది అక్షయమగునని మనువు చెప్పెను. తిలలతో పెట్టినచో పితరుల కోరికలన్నీయు తీర్చినవాడగునని మహాభారతమున ఉన్నది. గోధుమలు లేనిది, మినుములు, పెసరపప్పు లేనిది, నూనె పిండివంటలు లేనిది అగు శ్రాద్ధము పెట్టినను నిష్ఫలమేగునని అత్రి మహర్షి చెప్పెను. శనగలు, చామలు, ఆవనూనె మున్నగునవి కూడా శ్రాద్ధములో ఉపయోగించవచ్చునని బ్రహ్మపురాణమునందు ఉన్నది. అరటిపండ్లను, మామిడి పండ్లను, దుంపలను, అల్లమును, గోదధి, క్షీరములను, తేనెను శ్రాద్ధమున భోక్తలకు పెట్టవలెనని ఆశ్వలాయనుడు చెప్పెను. పితరులు జీవించియుండగా వారికేది ఇష్టమో దానిని సంపాదించి శ్రాద్ధమున భోక్తలకు పెట్టినచో వారు సంతృప్తులై ఊర్ధ్వగతికి బోవుదురు. ఇక్కడ కూడా నిషిద్ధ వస్తువులను పెట్టరాదు అని హేమాద్రిలో కాష్నాజిని చెప్పెను. తేనె లేకుండా శ్రాద్ధములో ఎన్ని పదార్థములు పెట్టినను పితృదేవతలకు తృప్తి కలుగదని హేమాద్రిలో బ్రహ్మ చెప్పెను. అరటి, మామిడి, రేగు, ద్రాక్ష మొదలైన పండ్లను, లవంగ, ఏలకులు, పిప్పలి, సొంఠి, శర్కరాది వస్తువులను, వివిధములైన కాయగూరలను, వివిధ జంతువుల మాంసవిశేషములను పితరులకు పెట్టవలెనని మార్కండేయుడు, మేధాతిథి, దేవలుడు మున్నగువారు చెప్పిరి. మరియు మత్స్యములు లేని భోజనము పనికిరాదనిరి. అవి దేశకాల పాత్రములను బట్టి ఉపయోగింపదగనవి. కాని కలియుగమున మాంసము నిషిద్ధం. శ్రాద్ధమున మాంసము కూడా ప్రధానమని ఇందరు చెప్పినను బృహత్పరాశరుడు మాంసమును నిషేధించెను. ప్రాణులను జంపి ఆ మాంసముతో పితరులను తృప్తిపరచువాడు బొగ్గులకే చందన వృక్షములను తగులబెట్టిన వానివలే మూఢుడగును. ఒక బాలకుడు కొంచెము నీళ్లు తోడబోయి ఎట్లు నూతిలోబడునో అట్లే పితరులకు మాంసము పెట్టువాడును పతితుడగును. భోక్తగూడ మాంసాదులను తినరాదు అని బృహత్పరాశరుడు చెప్పెను. శ్రాద్ధమున మాంసము పెట్టరాదు, తినరాదు. పశుహింస లేకుండా మునిభోజనము అంటే శాకాహారము పెట్టినప్పుడే పితృదేవతలకు గొప్ప ప్రీతి కలుగునని భాగవతమున చెప్పెను. బ్రాహ్మణునకు ముని అన్నము అంటే మునిభోజనము, క్షత్రియ వైశ్యులకు మాంసముతో అన్నము, శూద్రులకు మధు అంటే మద్యము లేక తేనె ప్రధానమైన అన్నము విహితమైనవని కొందరంద్రని హేమాద్రిలో పులస్త్యుడు చెప్పెను. శ్లోకం అక్షతాగోవంశ్చైవ శ్రాద్ధే మాంసం తథా మధు దేవరాచ్చ సుతోత్పత్త్యః కలౌ పంచ విసర్జయేత్. అర్థం అక్షతలు పసుపుతో కలిపినవి, గోవధ, మాంసము, మధువు ఇవి శ్రాద్ధములో ఉపయోగించుట కలియందు నిషేధింపబడినవని పృథ్వీచంద్రోదయమున చెప్పబడినది. పెండ్లిలో వరుని వద్దను అతిథి వచ్చినప్పుడును పితృకార్యములందును పశువును బలి ఇచ్చుట కలిలో నిషేధింపబడినది అని హేమాద్రి ఆదిత్య పురాణము చెప్పెను. శ్రాద్ధమున మాంసము పెట్టుటయు వానప్రస్థమునకై అడవికి బోవుటయు కలిలో నిషిద్ధములని బృహన్నరదీయమున చెప్పెను. ఈ పయంసములను బట్టి కలియుగములో మద్యమాంసములు శ్రాద్ధమున నిషిద్ధములని గ్రహింపవలెను. శ్రాద్ధములందు గోఘృతము, పాలు, పెరుగు శ్రేష్టములు. గేదె నెయ్యి, గేదె పెరుగు వాడవచ్చును, గేదె పాలు మాత్రము వాడరాదు అని దేవలుడు, హేమాద్రి, సుమంతుడు చెప్పిరి. మీగడ తీయని పెరుగు పనికివచ్చునని అపరార్కము బ్రహ్మపురాణమున చెప్పెను. మీగడ తీసినను పెరుగు, వెన్న తీసినను పాలు పనికివచ్చును. నెయ్యి కలిపినచో అన్నము, గోధుమన్నము కూడా చల్లారినను పనికివచ్చునని యాజ్ఞవల్క్యుడనెను. కలిగొట్టు ఆకుకూర, చిట్టికూర, వాస్తుకము, ముల్లంగిదుంప, ఆరణికము ఇవి శ్రాద్ధమున తప్పక ఉండవలెనని బ్రహ్మపురాణమున చెప్పెను. దానిమ్మ, పిప్పలి, సొంఠి, అల్లము, చింతపండు, అంబాళము అంటే ఆమ్రాతకము, జీలకర్ర, కొత్తిమీర కూడా ఆయా పదార్థములలో వాడవచ్చునని బ్రహ్మపురాణమున చెప్పెను. అవిసె చిగుళ్ళు కూడా ఉపయోగించవచ్చునని వాయుపురాణమున చెప్పెను.